వెల్కమ్ టు వినయ్ న్యూస్. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సెమీస్లో సింధు ఓటమి. రేపు కాంస్యం కోసం ఆడనున్న సింధు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి. మిడ్మానేరు డ్యాం పరిహారం కోసం ధర్నా. డ్యాం పూర్తయి ఏండ్లు గడుస్తున్నా స్పందన లేని ప్రభుత్వం. చదువుల తల్లికి అండగా నిలిచిన మనం సైతం కాదంబరి కిరణ్. కృతజ్ఞతలు తెలియజేసిన తేజస్వి. వివరాల్లోకి వెళితే టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో నిరాశాజనకమైన ఫలితం ఎదురైంది. స్వర్ణం తెస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు సెమీఫైనల్లో ఓటమి పాలైంది. వరల్డ్ మెంబర్ తై జూ యింగ్ తో ఈ మధ్యాహ్నం జరిగిన పోర్లో సింధు 18-21, 12-21తో పరాజయం చవిచూసింది. తొలి గేమ్లో పోరాడిన సింధు రెండో గేమ్ ఆరంభంలో పర్వాలేదనిపించినా ఆపై క్రమేణా మ్యాచ్ పై పట్టు కోల్పోయింది. శక్తివంతమైన షాట్లు, తెలివైన క్రాస్ కోర్ట్ ఆటతీరుతో తై జూ యింగ్ మ్యాచ్ ను తన వశం చేసుకుంది. ఇక సింధు రేపు కాంస్యం కోసం జరిగే మ్యాచ్ లో ఆడనుంది. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ కార్పొరేషన్ జిల్లేలగూడ 41వ వార్డు వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దేవాలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ దేవాలయానికి 500 సంవత్సరాల చరిత్ర ఉందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ గుడికి ఉత్తర ద్వారం ఉండడం మరొక విశేషమని వారు పేర్కొన్నారు. దేవాలయ అభివృద్ధి కోసం అన్ని విధాలా సహకరిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మేయర్ దుర్గా దీప్లాల్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కార్పొరేటర్లు, ఆలయ కమిటీ చైర్మన్, ధర్మకర్తలు, దేవాలయ సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి 500 సంవత్సరాల పూర్వం వెలిసినటువంటి మత్స్యావతార వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మన ప్రస్తుతము శ్రీమతి విద్యాశాఖ మంత్రులు పటోర్ల ఇంద్రారెడ్డి గారు ఇక్కడ వివిధ కార్యక్రమాలు ప్రారంభం చేశారు. ఏంటంటే ఇది చాలా పురాతనమైన దేవాలయం. వీరు మన సంజయ్ గోపాల్ వెంచర్ గారు మన తాతగారుల కాలంలో ఈ దేవాలయం దినదినాభివృద్ధి జరిగింది. ఇప్పుడు కూడా వారి కూడా ఈ దేవాలయం దినదినాభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ దేవస్థానంలో పాత రథశాలను మార్చి కొత్త రథశాలను కట్టడం జరిగింది. తర్వాత కోనేరు చుట్టూ కంచె వేయడం జరిగింది. తర్వాత ఇక్కడ నేలమాలిక దాన్ని మొత్తం శుభ్రపరిచి మొత్తం ప్లాస్టిక్ ఫ్లోరింగ్ అది చేసి దశావతారాలు, తర్వాత అనంత పద్మనాభ స్వామి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమాలకి మేడం గారు వచ్చి ప్రారంభం చేశారు. మేడం సబితా ఇంద్రారెడ్డి గారి ఆశీస్సులతోటి మాకు ఒక సంవత్సరం దీనికి ధర్మకర్తలుగా సేవ చేసుకోవడానికి మాకు ఛాన్స్ ఇచ్చింది. ఆ ఛాన్స్ని మేము నిలబెట్టుకొని మేము గుడి అభివృద్ధికి ఎంతో సహకరించాము. ఈ ఆలయము 500 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఆలయము. మత్స్యావతార వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారము ఉన్న ఏకైక ఆలయం. భారతదేశంలో ఇది రెండవది అనుకుంటాం. ఇక్కడ మనకు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ లేదు, ఇది ఒకటే ఇది ఉన్నది. కాబట్టి మా అదృష్టము మా జీవితము ధన్యమైంది. ఈరోజు అమ్మొచ్చి మా ఇవన్నీ ఓపెనింగ్ చేసి మేము చేసిన అభివృద్ధిని చూసి వాళ్ళు సంతోషంగా ఎంతో సంతోషంతో వాళ్ళు ఇక్కడికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షకులందరికీ, భక్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు. కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ పురాతనమైన టెంపుల్, 600 సంవత్సరాల టెంపుల్. ఈ రోజు మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఆడుకోవడం జరుగుతుంది. ఇక్కడ 10 రోజులు జాతర జరిగినప్పుడు ఇక్కడనే ఉండి ఇక్కడనే వండుకొని సేవలు చేసుకుంటూ ఉన్నాము. చాలా నిబంధనలు. తర్వాత మళ్ళీ ఒక 15 ఇయర్స్ 15 ఏళ్ళ కింద మాకు ఊరి సమక్షంలో మా చంద్రబాబు డైరెక్టర్గా ఎన్నుకోవడం జరిగింది. మా చంద్ర లింగారెడ్డి గారు అందరం కలిసి సేవ చేసుకుంటూ ఆ రోజు మేము ఉన్నప్పుడు ఈ డెవలప్మెంట్ కాంపౌండ్ వాళ్ళు కానీ, ఈ బండలు కానీ, ఫ్లోరింగ్స్ కానీ, పట్టశాల ఇలాంటివి ఎన్నో సేవలు చేసుకుంటూ ఆ రోజు చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈరోజు జిల్లాలు కూడా టెంపుల్ ఈ నా వార్డుకు రావడం సంతోషమైన విషయం. మళ్ళీ డెవలప్మెంట్ చాలా అభివృద్ధిగా జరుగుతుంది. ఇప్పుడున్న డైరెక్టర్లు అందరూ కూడా చాలా కోఆపరేషన్తో వాళ్ళు కలిసిమెలిసి పని చేసుకుంటూ గుడికి ఎంతో సేవ చేస్తున్నారు. ముఖ్యంగా మన మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చేసి దీనికి ఫుల్ సహకారం ఇచ్చి
మీకు ఏమున్నా నేను ఉంటాను, మీ ముంగట ఉంటాను, మీరు చేస్తుంటే సేవలు చేయండి, మీకు సపోర్ట్ చేస్తాను, మన పండుగ కావాలంటే కూడా ఇప్పిస్తాను అని చెప్పి డైరెక్టర్ చెప్పింది. పంతులు జరిగింది. దాంతోపాటు మన ఏం చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మిడ్ మానేరు డ్యాం నిర్వాసితులు పరిహారం కోసం వేములవాడ కమాన్ వద్ద ధర్నా చేపట్టారు. డ్యాం పూర్తయి ఏండ్లు గడుస్తున్నా ప్రభుత్వానికి మాత్రం మాపై కనికరం లేదని, మా భూములు లాక్కొని మమ్మలను నట్టేటా ముంచేశారని ధ్వజమెత్తారు. మా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2 గంటల పాటు రోడ్డుపై ధర్నా రాస్తారోకో నిర్వహించడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని సర్ది చెప్పారు. మిడ్ మానేరు డ్యాం నిర్మాణంలో మునిగిపోయిన మాకు నష్టపరిహారం ఇవ్వని దద్దమ్మ హుజురాబాద్ లో దళితులకు దళిత బంధు ఇస్తానని ప్రకటించడం కేసీఆర్ మాయాల మాటల గారడి అని నిర్వాసితులు ఎద్దేవా చేశారు. ఆకలి ఉన్న వాళ్లకు అన్నం పెట్టనోడు మీకు పంచపరమాన్నం పెడతాడా అని హుజురాబాద్ దళిత ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి మండలం కోదురుపాక, నిలోజీపల్లి, అనుపురం, కోడుముంజ, మిడ్ మానేర్ డ్యాం ముంపు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రోజు ముంపు గ్రామాల ఐక్యవేదిక తరపున గతంలో నిలోజీపల్లి నుంచి సిరిసిల్ల కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఇదే రోజున మేము నిరసన తెలపడం కొరకు ఈరోజు నంది కమాన్ వద్ద మరి అఖిలపక్షం ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. మేము ముఖ్యంగా కోరేది సీఎం గారు ఇచ్చేటువంటి 5,04,000 రూపాయలు ఇవ్వాలని, పెండింగ్ సమస్యలు పరిష్కారం చేయాలని, అలాగే ఇక్కడైతే సమస్యలను అక్కడ పరిష్కారం చేసే దిశగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే మన ముఖ్యమంత్రి గారు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చెప్పేది ఒకటే, హుజురాబాద్లో ఉన్నటువంటి ఎన్నిక ఏదైతే ఉప ఎన్నిక ఉందో మరి ఐక్యవేదిక తరపున తీర్మానం చేయడం జరిగినది. ఊరికి 10 మంది చొప్పున 130 మంది మీ 13 గ్రామాల నుంచి నామినేషన్లు వేసి మా నిరసన తెలపాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలవాలని చెప్పి కోరుతా ఉన్నాం. వేదిక నుంచి వెళ్ళి పాదయాత్ర చేసి 2 సంవత్సరాలు అవుతున్నందువలన ఇక్కడ అఖిలపక్షం ద్వారా మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మా ముప్పు గ్రామాల సమస్యలు ఎట్లున్న సమస్యలు అట్లే ఉన్నాయి, ఎవరు పట్టించుకునే నాదుడే లేదు. మా ఎమ్మెల్యే సారేమో అంటే పోయేస్తాడు, జర్మనీ పోయేస్తాడు, అంటే జర్మనీ పోయేస్తాడు. అప్పుడు ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారు, నేను తెలంగాణ గురించి నేను రాజీనామా చేస్తా అని టీడీపీ నుంచి వెళ్ళి టీఆర్ఎస్లోకి వచ్చాడు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి సూటి ప్రశ్న ఇస్తున్నాం, ముప్పు గ్రామాల గురించి కాదు, మా నియోజకవర్గ అభివృద్ధి గురించి నువ్వు రాజీనామా చేసి మళ్ళీ నువ్వు ఎలక్షన్లలో పోటీ చేయాలని మేము అఖిలపక్షం తరఫున డిమాండ్ చేస్తున్నాం. 5,04,000 పట్టించుకునే నాదుడే లేడు. అంటే కాలయాపన చేయడమే తప్ప కానీ మా ముప్పు గ్రామాల సమస్యలే కానీ బ్రిడ్జి 2 సార్లు కూలిపోయింది. ఒక్కసారైనా పోయి చూసిన వాడికోయి బ్రిడ్జి కాడుకోయి ఏమన్నంటే జర్మనీ పోవాలి, లేకపోతే ఏమన్నంటే వేమనాడ ఉందిగా ఇంకోటి ప్రగతి భవన్ లెక్క సంగీత నిలయంలో ఉండాలి. అంతే తప్ప మా ఎమ్మెల్యే గారు ఏం చేయడం లేదు, అసలు సమస్యలు పట్టించుకోవడం లేదు. ఒకటే సమస్యలు, ముప్పు గ్రామాల సమస్యలు ఇన్ని రోజులే సమస్యలు, ఒక్క సమస్య కూడా ఏం పరిష్కరించడం. 2.5 సంవత్సరాల సర్పంచ్ గెలిచి టీఆర్ఎస్ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ 13 ముప్పు గ్రామాలలో ఒక్క పట్టు వచ్చిందా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. చేసి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిడ్మానేర్ నిర్వాసితులపై వివక్ష చూపుతున్నది. ఇప్పటి వరకు మీరు సీఎం గారు ఇచ్చిన ఆమె 5,04,000 రూపాయలు ఇవ్వనందుకు నిరసనగా 10,000 మందితో పాదయాత్ర చేస్తే కనీసం మీరు కనికరించకుండా మరి హుజురాబాద్లో మరి దళిత బంధు పథకం ప్రకటిస్తున్నా అని చెప్పి అంటున్నాను. నేను సూటిగా ముఖ్యమంత్రి గారిని ఒక్కటే అడుగుతున్నా, మీ అత్తగారి గ్రామం మిడ్మానేర్ నిర్వాసితులకు ఇచ్చిన హామీ 5,04,000 రూపాయలు నెరవేర్చని సన్నాసి నువ్వు హుజురాబాద్ నియోజకవర్గంలో దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి అంటున్నావు. నువ్వు ఇక్కడ ఇచ్చిన హామీ నెరవేర్చు. కేవలం ఎలక్షన్ల కోసం మోసం చేయడానికి హుజురాబాద్ ప్రజలను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నావు. ప్రజలు మోసపోరు. మా మిడ్మానేర్ నిర్వాసితుల తరపున ప్రతి గ్రామానికి 10 మంది చొప్పున హుజురాబాద్లో నామినేషన్ వేసి ప్రతి ఇంటికి ప్రతి గడపకు నువ్వు మీ అత్తగారి గ్రామంలో ఏ విధంగా మోసం చేసినావు అని చెప్పి తెలియజేయడానికి, నిరసన తెలియజేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. బహుజన రాజ్యం దిశగా ప్రతి ఉపాధ్యాయుడు ప్రజలను చైతన్యం చేయాలని పూలే అంబేద్కర్ ఆశయ సాధకులు IPSRS ప్రవీణ్ కుమార్ అన్నారు. OU మెగాస్టార్ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర SC/ST ఉపాధ్యాయ సంఘాల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఐఏఎస్ ఆకునూరి మురళి హాజరయ్యారు. పాలక వర్గాలకు బహుజనులు ఎదగడం ఇష్టం ఉండదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తెలంగాణలో పాఠశాలలు, యూనివర్సిటీలు ఎదగకపోవడానికి కారణం పాలక వర్గాల వైఫల్యమని అన్నారు. ఇది పోవాలంటే బహుజన రాజ్యం రావాలని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ 7 సంవత్సరాల పాలనలో గుర్తుకు రాని దళిత బంధు హుజూరాబాద్ ఎలక్షన్లు రావడంతో గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. అక్కడ 70% ఉన్న దళితుల ఓట్లకు రాబట్టడానికి ఇదొక ప్రయత్నమని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పెన్నులు పట్టుకోవాల్సిన వయసులో గన్నులు పట్టుకొని పోతున్న పేద ప్రజలందరినీ కూడా జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చే ఏ జిల్లాలో అయితే నా ప్రాణాలకు తెగించి ప్రయత్నం చేశానో ఆ జిల్లాలకు నేను పోయినప్పుడు నాకు పరిచయం ఉన్న బహుజన ఉద్యోగులు అందరు కూడా నా దగ్గరికి వచ్చి ఒక గార్డెన్లో కలిసిండ్రు. అరే నువ్వు గార్డెన్లో కలుస్తావా అని ప్రవీణ్ కుమార్ను అని చెప్పి నిన్న సాయంత్రం వాళ్ళకు ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వకుండానే సస్పెండ్ చేసిండ్రు. నీకు తెలిసింది అదే, నీకు తెలిసింది కేవలం అదే. మరి మా బిడ్డల లక్షల కోట్ల మంది గుండెల్లో మేమున్నాం, మరి వాళ్ళందరినీ ఏం చేస్తాము? ఏం చేయలేము. సో అలాంటి వాటికి భయపడకుండా మీ రోజందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాంటి వస్తే కూడా మీరు ఎవ్వరు కూడా భయపడకూడదు. ఇది మామూలే, ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే ఒక భావనకు, ఒక ఆలోచనకు సమయం ఆసన్నమైందో దాన్ని ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేడు మిత్రులారా. విక్టర్ హ్యూగో చెప్తాడు, నేను కాదు చెప్పింది. విక్టర్ హ్యూగో అత్యంత గొప్ప ప్రపంచంలో అత్యంత గొప్ప ఫ్రెంచ్ మేధావి విక్టర్ హ్యూగో ఏం చెప్తాడంటే, ఒక భావనకు, ఒక ఆలోచనకు దాని సమయం ఆసన్నమైనప్పుడు ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు. తెలంగాణకు సమయం ఆసన్నమైనప్పుడు ప్రపంచంలో ఏ శక్తి కూడా తెలంగాణ ఆవిర్భావాన్ని ఆపలేదు. తెలంగాణలో బహుజన రాజ్యం అనే సమయానికి, బహుజన రాజ్యం అనే భావనకు సమయం ఆసన్నమైనప్పుడు కూడా ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. ప్రగతి భవన్తో సహా ఏ శక్తి కూడా ఆపలేదు. ఆగస్టు వచ్చినాయి అనుకోండి నోటీసులు, రాబోయే బహుజన రాజ్యంలో విద్యాశాఖ మంత్రి గారు ఇక్కడే కూర్చున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ శారదామాత దేవాలయంలో అభయాంజనేయ స్వామి వారికి విశేష సింధూర పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సతీష్ పాండే, దత్తాత్రేయరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ అనంతరం శారదామాత దేవాలయం ముందు పంచామృత పాలాభిషేకం చేశారు. శ్రీ శారదామాత అమ్మవారిని విజయాన్ని, సర్వమంగళం ప్రసాదించు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ అమ్మవారిని కోరుకుంటే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఆలయ అర్చకులు సతీష్ పాండే అన్నారు. ఆ జగన్మాతకు ఏమి చేసినా, ఎంత చేసినా ఆ శారదామాత కరుణ, ప్రేమ మనకు ఉండాలని, అమ్మవారిని కోరుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, సాయిరెడ్డి, శివకుమార్, సందీప్, శ్రీనివాస్, రమేష్, రామ్రెడ్డి భక్తులు పాల్గొన్నారు. ఆరోగ్యం దేహి మే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి విశోజహి విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనం కురు రూపం దేహి జయం దేహి యశో దేహి విశోజహి. అమ్మవారిని మనం ప్రార్థిస్తున్నాం. ఏంటమ్మా? రూపాన్ని ఇవ్వు, మంచి రూపాన్ని, జయాన్ని ఇవ్వు, యశస్సు నివ్వు, సర్వ మంగళాలను మాకు ప్రసాదించమ్మా. విద్యావంతుల్ని చెయ్యి, మాకు యశస్వంతుల్ని చెయ్యి, అంటే కీర్తివంతుల్ని చెయ్యి, ఆయురారోగ్యాలు ఇవ్వమని అమ్మను కోరుతున్నాం. లోకంలో అంటే ఎక్కువ శాతం త్వరగా అనుగ్రహించేటటువంటి దేవత అమ్మవారే. కాబట్టి మనం సహజంగానే మన ఇంట్లో కూడా మనకేదైనా కోరిక ఉందనుకోండి, డైరెక్ట్ తండ్రి దగ్గర వెళ్ళలేము, తల్లిని అడుగుతాం. అట్లా ఆ జగన్మాత యొక్క కరుణారసము, వాత్సల్యత అంత గొప్పగా ఉంటుంది. ఏమి చేసినా, ఎంత చేసినా క్షమాగుణం ఉంటుంది. తండ్రిని కొట్టిన తర్వాత క్షమిస్తాడు, తల్లి మనం ఏమనుకుంటేనే క్షమిస్తుంది. అంటే అటువంటి ఆ జగన్మాత యొక్క కరుణ, ప్రేమ, వాత్సల్యత, అనుగ్రహం, పరాదేవత మన మీద ఉండాలి. ఈరోజు చక్కగా శనివార సందర్భంగా మనం అమ్మవారి ప్రీతికరమైనటువంటి, స్వామివారు ప్రీతికరం, అట్లా శనివారం ఆషాఢ మాసం
చక్కగా అమ్మవారికి ఇష్టమైన బోనాలు ఇవన్నీ జరుగుతాయి కదా ఈ సమయాల్లో అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ రోజు చక్కగా మీరందరూ ఇలా అమ్మవారికి దివ్యమైన ఫలమంచాన్ని అభిషేకం చేసుకోవడం అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకు కలిగినట్టే. చక్కగా రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుబన్ కాలనీలో భారీ చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి ఉన్న మొదటి అంతస్తు భవనంపై నుంచి కిటికీని పగలగొట్టి దుండగులు లోపలికి ప్రవేశించారు. దాదాపుగా 15 తులాల బంగారం, 15 తులాల వెండి, 70,000 రూపాయల చోరీ చేశారు. ఈ సమాచారం స్థానిక మైలార్దేవ్పల్లి పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మీ పేరేంటి, ఏం జరిగింది? భారతమ్మ. నేను పొద్దున్న 6:30కు లేచి కిందికి వస్తే 2 గేట్లు ఓపెన్ ఉండే. నేను అక్కడిక్కడ చూసిన కిందలు కిరాయికున్నది గొల్లెం పెట్టారు. ఆ పిల్లగాడు గొల్లెం తలుపు కొడితే గొల్లెం తీసి కింద సింగల్ రూమ్లో నేను ఉంటా రూమ్ చూసిన తాళం వేసి ఉంది. అక్కడ పక్కకు పోయి కోళ్ళకు నీళ్ళు పోస్తే కిటికీ కొట్టుకున్నట్టు సప్పుడు వచ్చింది. సప్పుడు వస్తే నేను ఇట్లా మీనికి చూస్తే సన్నం ఇంత తలుపు తెరిచి ఉంటే పెద్ద కోడలు ఉంటే కూర్చేసి ఆమెకు చెప్పిన ఆమె చూసి భయపట్టి వెనకకు వచ్చింది. నేను పోయి చూసిన అన్నీ ఓపెన్ ఉండే. చూసి బయటకు వచ్చి అందరికీ ఫోన్లు చేసిన గారము అన్నీ కోడలకు తెలుసు అన్నీ ఉన్నాయి. అన్నీ మొత్తం 75,000 ఉన్నాయి. కాక ఇంకా అవతల పక్క గేట్కి దానికి వెళ్ళి వచ్చింది. ఏమి జరిగింది మనకు తెలియదు సార్. నేను చూసింది 6:30కు వచ్చిన 7 గంటలకు మెయిన్కి చూస్తే నాకు తలుపు సన్నం తెరిచి ఉన్నాడు. మెయిన్ డోర్ తాళం ఉన్నది. నేను అట్లా చూడలేదు. లేకపోతే ఎవరి మీద అంటే ఎవరి మీద లేదు. అయినా 11 గంటలకు పోయిండంట. ఆ కూర్చుని ఆయన బొడగుండ 11 గంటలకు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి వేరే ఊరికి పోయినట్ట. ఈ 11 గంటలకు ఊరికి పోయి మళ్ళీ ఇప్పుడు వచ్చింది అని నాకు కొంచెం అనిపిస్తుంది. వాళ్ళు మొత్తం తెచ్చే అన్ని పోలీసులు వచ్చిన వాళ్ళు అన్ని చూసి ఫిలిం నగర్ లోని పటేల్ నగర్ లో గల పురాతన హనుమాన్ ఆలయాన్ని తొలగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బజరంగ్ దళ్ తెలిపింది. సుమారు 100 మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆలయం వద్దకు చేరుకొని హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ భూమిని ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తానని మండిపడ్డారు. ఈ భూ కుంభకోణం సుమారు 1000 కోట్ల వరకు ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. 2008వ సంవత్సరంలో ఈ వేలం ద్వారా బాచుపల్లి ప్రాంతంలో కేటాయించిన భూమిని ఇక్కడ కేటాయించాలంటూ సదరు సంస్థ ఆధీనంలో తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. స్థానిక నేతలకు కొంత ముట్టజెప్పి 1000 కోట్ల విలువైన భూమిని ప్రైవేట్ సంస్థకు అప్పగించే కుట్రలను అడ్డుకుంటామని హెచ్చరించారు. जय बोलो हनुमान की।
హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులకు ఆనందయ్య మందు అందజేశారు. ఆనందయ్య మందును ప్రతి ఒక్కరూ వేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆ మందును తెల్లవారుజామున బ్రష్ చేసిన తర్వాత బఠానీ గింజ అంత మందును తీసుకోవాలని, అలాగే రాత్రి భోజనానికి ముందు కూడా తీసుకోవాలని వారు సూచించారు. అంతేకాకుండా ఈ ఆనందయ్య మందును తీసుకున్న వాళ్ళు 3 రోజుల పాటు నాన్ వెజ్ తినకూడదని పేర్కొన్నారు. ఆల్కహాల్ కి 3 రోజుల పాటు దూరంగా ఉండాలని వారు వెల్లడించారు. ముఖ్యంగా ఆ మందుని గర్భిణీ స్త్రీలు తీసుకోకూడదని, 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయసు పిల్లలకు బఠానీ గింజలో సగం మందుని ఇవ్వవచ్చని చెప్పారు. 10 సంవత్సరాలు పైబడిన వారు ఈ మందుని బఠానీ గింజంత వాడొచ్చని సీఎస్ జనార్దన్ రావు తెలిపారు. ఇది అందరూ పంపిణీ జరుగుతుంది. అలాగే మీరు దీన్ని ఇది మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే ఒక బఠానీ గింజ సైజులో తీసుకోవాలి. తర్వాత రాత్రి భోజనానికి ముందు 1 గంట ముందు మళ్ళీ ఒక బఠానీ గింజ సైజు తీసుకుని సరిపోతుంది. అలా తీసుకున్న తర్వాత ఒక 3 days నాన్ వెజ్ కానీ మందు కానీ తీసుకోకూడదు. అలాగే బాలింతలు, గర్భిణీ స్త్రీలు కూడా తీసుకోకూడదు. లేడీస్ అయితే 3 days తీసుకోకుండా ఉండాలి. తర్వాత 3 days తర్వాత తీసుకోవచ్చు. ఎవరైనా తీసుకోవచ్చు. ఎలాంటి జబ్బులు, ఎలాంటి రోగాలు ఉన్నా కానీ వ్యాక్సిన్ తీసుకున్నా కానీ ఈ మందు తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏం లేదు, ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా ఏం లేదు. అలా పిల్లలకి 4-5 years పిల్లలకి అయితే మనం తీసుకునే డోసులో 1 డోసులో సగం, అంటే కొంచెం చిన్నగా బఠానీ గింజలో సగం భాగం ఇస్తే సరిపోతుంది. ఎవరికైనా ఒకే డోసు. 10 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరి గురించి ఏ ఏజ్ గ్రూప్ అయినా తీసుకోవచ్చు. ఒక బఠానీ గింజ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. 1 రోజు మాత్రమే, ఉదయం సాయంత్రం. పిల్లలకు కూడా తీసుకోవచ్చు. 1 రోజు ఎవరికైనా. పాజిటివ్ ఉన్న వాళ్ళకి మాత్రమే 3 days. ఓన్లీ ప్రివెంటివ్ మెడిసిన్ ఇది ఓన్లీ 1 day. ఉదయం సాయంత్రం, రాత్రి భోజనానికి ముందు, ఉదయం బ్రష్ చేసిన వెంటనే 3 రోజులు నాన్ వెజ్ తీసుకోకుండా సరిపోతుంది. అలాగే మందు డ్రింక్ చేసేవాళ్ళు కానీ 3 days తీసుకోవద్దు దయచేసి. రెగ్యులర్ మెడిసిన్ కూడా వాడుకోవచ్చు, దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మాత్రం తీసుకోవద్దు. వాళ్ళు కూడా అంటే ఫీడింగ్ కంప్లీట్ అయిపోయాయి కానీ వాళ్ళే తీసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఇది బయట గాజు బాటిల్, ప్లాస్టిక్ బాటిల్ పెట్టుకోవచ్చు. 1-2 months వరకు కూడా ఉంటుంది. కొంచెం ఆరబెట్టి వాటిని బాటిల్లో పెట్టుకుంటే ఉంటుంది, పెట్టుకోవచ్చు. అది ఎన్నో ఇది 4-5 days అవుతుంది సార్, తీసుకోవచ్చు. ఇది నిల్వ కూడా 1 year దాకా ఉంటుందండి, ఇబ్బంది లేదు. విశాఖ గాజువాక కుర్మన్నపాలెం రాసాలమ్మ కాలనీలో 3 అంతస్తుల అక్రమ నిర్మాణ భవనాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చడానికి వచ్చారు. ఈ కూల్చివేతను బిల్డింగ్ యజమాని గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో టౌన్ ప్లానింగ్ గ్రామస్తుల మధ్య వివాదం నెలకొంది. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. కుర్మన్నపాలెం రాసాలమ్మ కాలనీలో భవనాన్ని నిర్మించారని శంకర్రావు అనే బిల్డింగ్ యజమాని తెలిపారు. టౌన్ ప్లానింగ్ అధికారులు అప్రూవల్ లేకుండా నిర్మాణం చేయడంతో బిల్డింగ్ పై స్లాబ్లను తొలగించారు. కేవలం వైకాపా చెందిన కాంట్రాక్టర్ కు బిల్డింగ్ కట్టడానికి ఇవ్వడంతో అధికారులను పంపించి కూల్చివేశారని సుబ్బారావు అన్నారు. కుర్మన్నపాలెంలో రాచాలమ్మ కాలనీ ఒక స్లమ్ కాలనీ. ఈ కాలనీలో దాదాపుగా ఒక 15 ఎకరాలు 20 సంవత్సరాల నుంచి స్లమ్ ఏరియాలో ఉంటూ ఉన్నారు. ఇక్కడ 95% చిన్న ఇళ్ళు 60 గజాలు 70 గజాలు ఇళ్ళు కట్టుకొని ఉన్నారు చాలామంది. ఇంకా మిగిలిన 5% 4, 5, 10 మంది ఇప్పుడు చేసుకుంటూ ఉన్నారు. ఈ బిల్డింగు దాదాపుగా సంవత్సరం నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ పూర్తయింది. పూర్తయిన తరువాత ఇక్కడ ప్లానప్పులపై అడిగితే ప్లానప్పులు ఎవరు అలా అని చెప్పి నిరుపేదలు కట్టుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా ఇళ్ళు కట్టుకున్నారు. ప్లానప్పులు పెడతా ఉంటే ప్లానప్పులు ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అలా కాకుండా ఇప్పుడు కొత్తగా కలిసిన కార్పొరేటర్ గారు ఇంటి ఓనర్ను పిలిచి, నువ్వు వైసీపీ కాబట్టి నువ్వు వైసీపీ బిల్డింగ్ ఇస్తే నీ బిల్డింగ్ నేను ఖచ్చితంగా కొట్టిస్తానని చెప్పి అన్ని పిలిచి ఇవాళ ఈ విధంగా కంప్లైంట్ పెట్టి ఒక్క బిల్డింగ్ మీద ఇది ఇలా చేయటం హేమనీయం, గర్విస్తూ ఉన్నాం. అలా కాదు, ఇవాళ ఇంకోటి చెప్తా ఉన్నాను. ఇవాళ కుర్మన్నపాలెం ఈ వార్డులో 132 ఎకరాలు మేము ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ ల్యాండ్లో బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టి ఈ 10 సంవత్సరాల్లో తెలుగుదేశం హయాంలో జరిగినాయి. ఆ రిపరేషన్ అంతా కూడా మా పెద్దలు విశారెడ్డి గారికి, జీఎంసీ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి అందరికీ ఇవ్వడం జరిగింది. దాని మీద యాక్షన్ జరుగుతాయి.
ఇవాళ ఆ ఎంక్వైరీ కూడా చేయమని అడుగుతూ ఉన్నాం మేము. 132 ఎకరాల్లో పెద్దలు ఎలా బిల్డింగ్లు కట్టుకున్నారు, ఎలా బిల్డింగ్లు అయిపోయినాయి, ఇవన్నీ కూడా ఒక గజం 30,000 40,000 ఇవన్నీ కూడా మీకు కూడా నేను కాపీ ఇస్తాను. మీకు కూడా మీరు కూడా ప్రజాముఖం తెలియచేయండి. మేము మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ఎవరు కూడా గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలకి మేమందరం కట్టుబడి ఉంటాం. అలా అని చెప్పి నిరుపేదలు కక్ష కట్టి సాధించి కొట్టేయడం కరెక్ట్ కాదు. రేపటి నుంచి నేనే రిప్రజెంటేషన్ చేస్తాను. ఇక్కడున్న అనాథ బిల్డింగ్లన్నీ ఎన్ని బిల్డింగ్లను కమిషన్ వారికి పెడతాం మేము. వాటన్నిటి మీద కూడా మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి మీ సమక్షంలో చూపిస్తాను. వాటన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకొని కోరుతా ఉన్నాం మేము. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కలపల్లిలో ఉద్రిక్త నెలకొంది. అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ టవర్లను స్థానికులు కూల్చివేశారు. పోలీస్ బందోబస్తు మధ్య 33 kV విద్యుత్ టవర్లను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చిన తక్కలపల్లి గ్రామస్తులు, మహిళలు ఆ టవర్లను కూల్చివేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కందుకూరు మండలం మీర్ఖాన్పేటలోని అమెజాన్ సంస్థ కోసం విద్యుత్ టవర్లు ఏర్పాటు చేశారు. తక్కలపల్లి పవర్ ప్లాంట్ నుంచి అమెజాన్ సంస్థకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యుత్ టవర్ల ఏర్పాటుపై ఆది నుంచి అభ్యంతరం చెబుతూనే ఉన్నారు తక్కలపల్లి గ్రామస్తులు. తమ గ్రామం మీదుగా 33 kV లైన్ వేయొద్దని విజ్ఞప్తి చేశారు. అయినా అధికారులు వెనక్కి తగ్గకపోవడంతో ఇవాళ విద్యుత్ టవర్లు కూల్చివేసేందుకు పూనుకున్నారు. మహిళలు, స్థానికులు, పోలీసులు వారిని వారించేందుకు యత్నించగా వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులకు యాచారం ఎంపీపీ మద్దతు తెలిపారు. పేదలను ఆదుకోవడానికి మనం సైతం కాదంబరి కిరణ్ అలుపులేక శ్రమిస్తున్నారు. సాటి వారికి సాయం చేయడంలో యోధుడై పోరాటం సాగిస్తున్నారు. ఈ సాయం కొన్నిసార్లు తన శక్తికి మించిన వెనుకడుగు వేయక అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. వేలాది మందికి ప్రత్యక్షంగా మరెన్నో రేట్ల పేదలకు పరోక్షంగా సాయం అందించిన కాదంబరి కిరణ్ తాజాగా ఓ చదువుల తల్లి ఉన్నత విద్య కోసం అండగా నిలబడ్డారు. నమస్కారం అండి, నా పేరు తేజస్వి. నేను ఇంజనీరింగ్ కేపీఆర్ రెడ్డి కాలేజ్లో కంప్లీట్ చేశాను. మాస్టర్స్ చేయడం అనేది నా డ్రీమ్ అండి. కానీ మా నాన్నగారు పోవడంతో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఆయనతోనే కాలిపోయాయి. దాని తర్వాత నేను మళ్ళీ చేస్తానని అస్సలు అనుకోలేదు. అనుకోకుండా అవన్ యూనివర్సిటీ నుంచి నాకు అడ్మిషన్ వచ్చింది. కానీ ఆ శుభవార్తని హ్యాపీగా తీసుకునే సిచ్యువేషన్లో కూడా మేము కానీ మా ఫ్యామిలీ కానీ ఎవరం లేము. ఆర్థిక స్తోమత చాలా బ్యాడ్గా ఉంది. చాలా అంటే చాలా. రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ హెల్ప్ చేసే సిచ్యువేషన్లో అయితే మాకు ఎవరు లేరు. అలాంటి టైంలో ఫండ్స్ కోసం కాల్ చేయని మనిషి అంటూ ఎవరు లేరు. ప్రతి చారిటబుల్ ట్రస్ట్కి కాల్ చేసాం. చుట్టాలు, ఫ్రెండ్స్ ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదండి. నా నిస్సాయితకి నేనే జాలిపడి వదిలేద్దాం అనుకున్నాను. ఆ టైంలో లాస్ట్ నెంబర్ నాకు దొరికింది సార్ది, మనం సైతం సార్ కిరణ్ కుమార్ గారు. మీ నెంబర్ దొరికిందండి నాకు. మీరిచ్చే ధైర్యం నన్ను ఇప్పుడు ఇంత ముందు దాకా తీసుకొచ్చాను. అది ఎప్పటికీ నాతో అలానే ఉంటుందని నేను నమ్ముతున్నాను. నా నాన్న పోయిన తర్వాత అంత ధైర్యం మళ్ళీ నా దగ్గర లేదు, వస్తుందని కూడా నేను అనుకోలేదండి. ఎంతమందో మనకు మాటలు చెప్తారు, కానీ వెనకాల నుంచునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా మీరు నుంచునే దాకా ఒక మనిషి మన కోసం ఉండగలరని నేను అనుకోలేదండి. మీరు చేసే ఒక్క సాయం మొత్తం నా ఫ్యామిలీ అంతా మారిపోతుంది. ఫ్యామిలీ అంతా మారిపోతుందండి. జీవితాంతం నేను ఆ ఫ్యామిలీ అందరం రుణపడి ఉంటామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆలయ అధికారులు మంత్రికి శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. చంద్ర
టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సెమీస్ లో సింధు ఓటమి. రేపు కాంస్యం కోసం ఆడనున్న సింధు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి. మిడ్ మానేరు డ్యాం పరిహారం కోసం ధర్నా. డ్యాం పూర్తయి ఏండ్లు గడుస్తున్నా స్పందన లేని ప్రభుత్వం. చదువుల తల్లికి అండగా నిలిచిన మనం సైతం కాదంబరి కిరణ్. కృతజ్ఞతలు తెలియజేసిన తేజస్వి. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V9 న్యూస్.